కోర్టులో రామమందిరం కేసును వాదిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 93 లాయర్ పరాశరన్ను కూర్చోబెట్టి తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని వాదనలు వినిపించాలని ఆదేశించారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తి వల్ల కేశవ పరాశరన్ గారు నేను చేస్తుంది భగవంతుని కార్యం అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలి, శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను కనుక నిలబడి మాత్రమే వాదిస్తానని పట్టుబట్టారు. దాంతో చీఫ్ జస్టిస్ కూడా సైలెంట్ అయిపోయారు. అంతేకాదు, కేసు వాదించే సమయంలో ఆయన బూట్లు కూడా ధరించలేదు. అలా అయోధ్యలో రామమందిరం ఏర్పాటుకు కఠోర దీక్ష చేసి భక్తులైన ఏకైక వ్యక్తి కె పరాశరన్ గారు. 500 ఏళ్ల ఉద్యమాన్ని ఆ శ్రీరాముడి దయతో అవలీలగా ఛేదించిన ఆయన్ను బలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున కనీసం మెజారిటీ గుర్తు కూడా చేసుకోలేదు. అంతెందుకు, కొందరికి ఆయన పేరు కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆయన గురించి పూర్తి సమాచారంతో పాటు అసలు శ్రీరాముడి తరపున నిలబడి రాముడిని కోట్లాది రామ భక్తులను ఒక్కడే నిలబడి ఎలా గెలిపించాడో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేశవ పరాశరన్ ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. 1-2 సార్లు విన్నా మరిచిపోయి ఉంటారు. కానీ ఆయన అంత ఈజీగా మరిచిపోవాల్సిన వ్యక్తి కాదు. అయోధ్యకు భవ్య రాముడు తిరిగి రావటంలో కీలక పాత్ర పోషించిన వకీల్ సాబ్. న్యాయవాదిగా 40 ఏళ్లు వాదించి రిటైర్ అయిన ఆయన 9-10 వయసు దాటిన సమయంలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విన్నపం మేరకు శ్రీరాముడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవ పరాశరన్ ₹1 కూడా ఫీజు తీసుకోకుండా సుప్రీంకోర్టులో అయోధ్యలోని ఆ వివాదాస్పద భూమి రాముడిదే అని నిరూపించారు. జగదభిరాముడిని దేశ అత్యున్నత న్యాయస్థానంలో గెలిపించాడు. కె పరాశరన్ గారు 1927 అక్టోబర్ 9న రంగనాయకి కేశవ అయ్యంగార్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన తండ్రి అప్పట్లోనే మంచి పేరున్న న్యాయవాది, అంతేకాదు వేద పండితుడు కూడా. ఈయన తన బిఎల్ చదువుతున్నప్పుడు శ్రీ జస్టిస్ సివి కుమారస్వామి శాస్త్రి సంస్కృత పథకం, జస్టిస్ శ్రీవి భాష్యం అయ్యగారి హిందూ చట్టంలో బంగారు పథకాలు వచ్చాయి. ఈయన బార్ కౌన్సిల్లో ఉండగానే జస్టిస్ శ్రీ కెఎస్ కృష్ణస్వామి అయ్యంగార్ పథకం వరించింది. ఈయన 1958లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ను ప్రారంభించాడు. అంతేకాదు 2 పర్యాయాలు భారత అటార్నీ జనరల్గా పనిచేశారు. హిందూ పవిత్ర గ్రంథాలను ఔపోసన పట్టిన పండితుడు. రాజ్యసభ సభ్యుడిగా 2014లో జాతీయ న్యాయ నియామక కమిషన్ను సమర్థించాడు. 6 దశాబ్దాలుగా తన కెరీర్లో శబరిమల కేసులో, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించాడు. సేతు సముద్రం ప్రాజెక్టు కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించాడు. ఈయన రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తన వాదనను వినిపించాడు. అంటే రాముడు అప్పుడే తనని తనకు న్యాయవాదిగా నియమించుకున్నాడన్నమాట. అయితే స్వయంగా రామభక్తుడు అయిన కేశవ పరాశరన్ రాముడిని ప్రవచనాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న సమయంలో రామ జన్మభూమి ట్రస్టు అయోధ్య రామ జన్మభూమి కేసును వాదించాలని 2008లో కేశవ పరాశరన్ను ఆశ్రయించింది. రాముని శ్లోకాలు నిత్యం పఠించే కేశవం ట్రస్టు విజ్ఞప్తిని కాదనలేకపోయారు. అయితే కేవలం వాదనలతోనే రామమందిరానికి కోర్టు అంగీకారం దొరకలేదు. అయోధ్యలో రామ జన్మభూమి రాముడిదే అని నిరూపించేందుకు 100 సాక్ష్యాలను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కేశవ పరాశరన్కు 12 మందికి పైగా లాయర్లు సహకరించారు. అయోధ్యలో 40 నుంచి 50 మసీదులు ఉన్నాయని, ముస్లింలు వీటిలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. శ్రీరాముడు పుట్టిన స్థలం మాత్రం మారదని, హిందువులు అక్కడే రామచంద్రుడిని పూజించాలని భావిస్తున్నారని సుప్రీంలో బలంగా వాదనలు వినిపించారు. కేవలం కనిపించే ఆధారాలనే కాకుండా ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ఉంచారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించాలి. ఇందుకోసం కేశవ పరాశరన్కు డజనుకు పైగా లాయర్లు సహకరించినప్పటికీ ఆయన బృందంలోని ప్రధాన 6 న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ధ్ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డానీ, అశ్విన్ కుమార్ డిఎస్, భక్తి వరదన్ సింగ్ కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడూ అసహనం వ్యక్తం చేయలేదు. సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు చాలాసార్లు అరుస్తూ ఉండేవాడు. పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాలు నుండి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వేచి ఉండి అతనితో ఫోటో దిగి అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాదు తమ మధ్య గొడవ కోర్టు హాలు లోపల మాత్రమేనని, బయటకు వస్తే మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని చెప్పారు. పరాశరన్ గారు అద్భుతమైన ఫోటోగ్రాఫిక్ జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నవారు. అతని సహాయ న్యాయవాది అనిరుద్ధ శర్మ మాట్లాడుతూ, ఏ పుస్తకం సహాయం లేకుండా తన వాదనలను వినిపించే సమయంలో చరిత్ర, మత గ్రంథాలు, సంస్కృత పుస్తకాలను సులభంగా ప్రస్తావించేవారు అని గుర్తు చేసుకున్నారు. రామమందిరం విషయంలో వాదించటానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడి పనికి పూనుకున్నారు కేశవ పరాశరన్ గారు. కోర్టులో 8 గంటల వాదన తర్వాత ఆఫీస్కు వచ్చి మరుసటి రోజు వాదనకు నోట్స్ రాసుకునే పనిలో నిమగ్నమయ్యేవారు. అంతటి కఠోర దీక్ష చేసిన పరాశరన్ రాముడిని గెలిపించాడు. ఆయన అంకితభావం సామాన్యుడి ఊహకు అందనది. చిన్న వయసులోనే సంపాదించిన గౌరవాన్ని, కీర్తిని మొత్తం పణంగా పెట్టి కోర్టులో వాదించటానికి, గెలవటానికి రంగంలోకి దిగారు. శ్రీరాముని అనుగ్రహం ఫలితంగా కేశవ పరాశరన్ తన బృందంతో కలిసి విజయం సాధించి చరిత్రలో కీర్తి పతాకాన్ని ఉన్నతంగా ఎగురవేసుకున్నారు. అయితే కేశవ పరాశరన్ మళ్లీ కోర్టుకు రాలేడా అని విలేకరి ప్రశ్నించగా, లాయర్లకు రిటైర్మెంటు లేదు అని కేశవ పరాశరన్ బదులిచ్చారు. అయితే రామ జన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరన్ ఢిల్లీలోని తన ఫ్లాట్కు తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటి వరకు కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై గెంతుతూ సందడి చేశాయి. శ్రీరాముడి జన్మభూమి ఆయనకే లభించిందన్న ఆనందంతో సాక్షాత్తు హనుమంతుడే ఇలా చేశాడని భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది నరగుంద అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. మరి కేశవ పరాశరన్ గారి గురించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.